ఆర్డర్ ఆర్డర్. ఏంది మీ గోల? ఇది కోర్టు అనుకున్నారా లేకపోతే పాట కచేరీ అనుకున్నారా? ఈ సుత్తితో కొట్టేది మీకు వినపడట్లేదా? ఆర్డర్ ఆర్డర్. ముద్దాయిని ప్రవేశపెట్టండి. ఏమయ్యా గజపతి, నువ్వు లా చదువుకుని ఇక్కడికి వచ్చావా లేకపోతే ఇక్కడికొచ్చి లా చదువుకుంటున్నావా? ఆ పుస్తకం పక్కన పెట్టి ముందు కేసు సంగతి చూడవయ్యా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆ బోన్లో నిలబడ్డ జగ్గు అనే ముద్దాయి కేవలం ఒక ముద్దాయి కాదు, ఈ సమాజంలో నోరు లేని అమాయకులకి సెక్యూరిటీ లేదు అనటానికి ఒక బండలాంటి ఉదాహరణ. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ జగ్గు ఇంకా క్రిమినల్ అని తేలకుండానే అతన్ని పట్టుకొని బండా కొండ అని అజెండా పెట్టుకొని మాట్లాడితే నేను ఒప్పుకోను. గజపతి, రాళ్ళు రప్పల గురించి ఎందుకయ్యా, ముందు కేసు గురించి మాట్లాడు. యువర్ ఆనర్, ఈ జగ్గు నిన్న రాత్రి సరిగ్గా 10:50 నా క్లయింట్ సుబ్బయ్య అల్లారు ముద్దుగా పెంచుకున్న సుగ్నాని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. ఇతన్ని కఠినంగా శిక్షించి సుగ్న లాంటి అమాయకురాలికి రక్షణ కల్పించాలని కోర్టుని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ జగ్గు సుగ్నని కిడ్నాప్ చెయ్యలే. గా సుగ్నే నా క్లయింట్ని లవ్ చేసింది. గీ సుబ్బయ్యకు భయపడి వాళ్ళిద్దరూ నిన్న రాత్రి సీక్రెట్గా సందు శివర కలుసుకుండ్రు. మధ్యలో గా పోలీసులు వాళ్ళని డిస్టర్బ్ చేసిండ్రు. అన్యాయంగా అరెస్ట్ చేసి ఈ ప్రేమికుల జంటని ఇడదీసిండు సార్. ఏమయ్యా గజపతి, ఆ అమ్మాయి ఈ బండోన్ని ఆల్రెడీ ప్రేమించిందంట కదయ్యా, మధ్యలో నీ గోలైంది? వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే పోలా? నో, నెవర్. సుగ్నాన్ని వీడికిచ్చి పెళ్లి చేయటం ఏంటి? మీరు ప్రకృతి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఆర్డర్ ఆర్డర్. ప్రకృతో పరమాణమో అదేదో అమ్మాయిని అడిగితే పోలా? వెంటనే ఆ అమ్మాయిని ఇక్కడ తీసురండి. ఏమయ్యా, నువ్వెవరు? కోర్టులోకి దండేసుకుని వచ్చావు పెళ్ళికొడుకులాగా. ఆ కోడేంది నీ చేతిలో? నా పేరు సుబ్బయ్య అండి. ఈ రోజు నా షష్టి పూర్తండి. అదిగోండి ఆడ కూర్చుంది కదండి మా ఆవిడండి. లాయర్ గారు ఈరోజు కేసు ఉందని వెంటనే వచ్చేయమన్నారండి. హాయ్, అందుకే కార్యక్రమం మధ్యలోనే లేచి వచ్చేసానండి. ఇదేనండి బాబు మా అమ్మాయి సుగ్న. ఇట్లాంటిదేదో జరిగిద్దని ఆ బెమ్మంగారు ఆల్రెడీ చెప్పారు. ఏమ్మా కోడి, ఏమ్మా సుగుణ, నువ్వు ఈ బండోన్ని ప్రేమించింది నిజమేనా? దిస్ ఈజ్ నాన్ సెన్స్. అయినా కోడిని అడిగితే అదెలా చెప్తుందండి? ఆ జగ్గు ప్రతి సంక్రాంతికి ఈ ఊర్లో కోళ్ళ దొంగతనాలు చేస్తాడు. పోలీసులు ఎంతో కష్టపడి ట్రాప్ చేస్తే ఇప్పటికి చిక్కాడు. లాయర్ మూర్తి గారు ఈ కేసుని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ లాయరు ఆ సుబ్బయ్య ఇద్దరు కలిసి ఈ కేసుని ఎట్లనైనా గెలవాలని ఆ సుగ్నను భయపెడుతుండ్రు. సుగ్నతో నేను మాట్లాడాలి సార్, పర్మిషన్ ఇవ్వండి. హలో, సరే తెస్తాలేవే, నువ్వు ఫోన్ పెట్టేయి. నేనెక్కడున్నాను ఇప్పుడు? సరేనయ్యా, ఏమడుగుతావు అడుక్కో. ఇంటికెళ్ళే టైం అవుతుంది, తొందరగా గానీ. చూడు సుగ్న, నువ్వేం భయపడక్కర్లేదు. మే హూనా, నేను అడిగే ప్రశ్నలకి అవునా కాదా అని సమాధానం మాత్రమే చెప్పు, అంతే. నిన్ను ఈ సుబ్బయ్య నిజంగానే ప్రేమతో చూసుకుంటున్నాడా? జగ్గు లేకుండా నువ్వు బతకగలవా? జగ్గు నిన్న రాత్రి నిన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్. లాస్ట్ క్వశ్చన్. నీకు జగ్గుతో కాకుండా ఇంకోవరితోనైనా అక్రమ సంబంధం ఉందా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ కళ్ళతో మీరే చూసిండ్రు. గీ కోడి ఎంతో క్లియర్గా జగ్గు నా ప్రాణమని ముక్కుతో పొడిచి మరీ చెప్పింది. కావాలంటే మీరే చూడుండ్రి. ఇక్కడ ఏం జరుగుతోంది? అతను చెప్పింది నమ్మకండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ జగ్గు నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి నా దగ్గర గీ ఫోటోలు కూడా ఉన్నాయి. కావాలంటే మీరే చూడుండ్రి. ఏమయ్యా గజపతి, ఈ ఫోటోలు చూసినాక కూడా వాళ్ళిద్దరు ప్రేమించుకోలేదంటే ఎట్టాగయ్యా నమ్మేది? ఈ సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని కోర్టు గట్టిగా నమ్ముతుంది. వెంటనే సుగుణని ఈ జగ్గుగాడికిచ్చి పెళ్లి చేయాలని తీర్పు చెబుతున్నా. ఇంక బయలుదేరండి. ఏమ్రా జగ్గు, కేసు ఎట్లా డీల్ చేసినా సాయంత్రం మందులోనికి గీ కోడిని రెడీ చేయి. సరే సరే సారు.